ఏం చేసిరా అంతకే ఉందన్న. ఎవ్వరేం చేయరన్న. వాళ్ళ కడుపులు వాళ్ళని నింపుకుంటారు. కార్డులు ఇస్తాము, ఇండ్లు ఇస్తాము, పింఛన్లు ఇస్తాము. అలా ఒక పింఛన్ లేకపోయా, ముసలి పింఛన్ లేదా. పైసలు ఇచ్చిన వాళ్ళేమో నిలబడుతున్నారు. మగవాళ్ళకి సీట్లు ఇంతకుముందు వాళ్ళు పైసలు ఇస్తుంటే వీళ్ళు పైసలు ఇస్తున్నారు, సీట్లు ఉంటుండే. కాంగ్రెస్ అన్న కాని పని ఇంకా రాదు కాంగ్రెస్. ఇవాళ ఒక ఎమ్మెల్యే ఎక్కిందంటే మళ్ళీ నెలకు చూడడానికి 2-3 బిల్డింగ్లు ఉండింటాయి. సెట్ వేసుకుంటే 3 సార్లు ఎక్కిపోయారు. నమస్తే. నా పేరు కమలాను. నా పని ఇదే. అట్లనే ఉందన్న, నడుస్తుంది. అట్లా ఒక పూట తిన్నట్టు ఒక పూట తినట్టు చేస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఈ వర్షాలకి సగం నాని సగం పాడై ఏదంగా ఎన్నికలు రాబోతున్నాయి. ఎట్లా ఉంటుంది మరి? ఇంతకుముందు ఎమ్మెల్యే ఏమైనా చేసిందా? బాగా ఏం చేసిందన్న? ఎవరేం చేసిరా అంతకే ఉందన్న. ఎవ్వరేం చేయరన్న. వాళ్ళ కడుపులు వాళ్ళని నింపుకుంటారు. ఏదో పేరుకు వాళ్ళు వచ్చినప్పుడు రోడ్డు నుంచి రావడము, ప్రజలు అంతా ఒకటి చేయడము, మాట్లాడడం, అంతే చేస్తామా అనడం. ఆ చెప్పిన మాటకే, ఆ టెంట్ వేసి చెప్పిన మాటకే మళ్ళా కనిపించేయలేదు, ఇచ్చేది. మళ్ళీ ఎలక్షన్లు వస్తే మళ్ళీ అమ్మ నువ్వు నేను అంతే. ఎవరు చేశారన్న? ఏం చేయలేదు. వీళ్ళు వచ్చి కార్డులు ఇస్తాము, ఇండ్లు ఇస్తాము, పింఛన్లు ఇస్తాము. అలా ఒక పింఛన్ లేకపోయా, ముసలి పింఛన్ లేదా. అది కొంచెం కొంచెం నయమన్నా. అది కొంచెంలో కొంచెం నయం. కేసీఆర్ తెలంగాణ అదే నయమన్న. వీళ్ళకన్నా వీళ్ళు అంతేనా? ఏదో అప్పుడు ఇంద్రమ్మ ముఖం చూసి అలా ఎక్కడ చేస్తుంది, అలా చేస్తున్నామో కానీ మధ్యలో ఉన్న వాళ్ళు తింటారు, మధ్యలో చేస్తారు. ఏం చేసుకొని కొట్టుకో సావానికి. పైసలు ఇచ్చిన వాళ్ళు ఏమో నిలబడుతురు. ఒక మాట నేను ఆ మనిషిని కాదంటలేను. పైసలు ఇచ్చిన వాళ్ళు ఏమో నిలబడుతురు. మగవాళ్ళకి సీట్లు ఇంతకుముందు వాళ్ళు పైసలు ఇస్తుంటే వీళ్ళు పైసలు ఇస్తుండ్రు, సీట్లు ఉంటుండే. అట్లప్పుడు వాళ్ళకి అసలే సీట్లు లేవు పాపం. నువ్వు ఫ్రీ బస్సులు ఇచ్చి ఎందుకన్నా? పైసలు 20-30 రూపాయలు గతి లేకుండా మంది 200 లేకుండా ఊర్లో పోతే ఈయన ఇస్తే నడిచిందా? వేస్ట్. అదైతే కొట్టుకో సామానికి రాలేదు, ఎవరికి రాలేదు ఇంతవరకు, ఒక్కరికి రాలే. మాకు కాంగ్రెస్ అన్న కాని పని ఇంకా రాదు కాంగ్రెస్. రాదు. ఆడోళ్ళకి బస్ అని ఇచ్చింది కానీ దండుగా కొట్టుకో సామానికి. ఇంట్లో ఎవరు పని లేదు, వాళ్ళంతా ముడ కట్టుకొని పోవడం. పని ఉన్న ఒక్కరికి బస్సు దొరకలేదు. టైంకి కాలేజీల టైంకి పిల్లలకు టైం బస్సులే లేవు. వేస్ట్ ఉన్నదే తిరుగుతారు ఎక్కువ మటుకు. ఎందుకని అది ఎవరి దగ్గర 200-300 లేకుండా బతుకుతున్నారు, బస్సుల కిరాయిలు లేకుండా. తప్పు అది చాలా తప్పు. దాని బదులు బీదోళ్ళకు నెలకి ఇంత ఇటు ముసలిళ్ళకు ఒక 500-1000 రూపాయలు పెంచుతా అన్నాడు. నాకు పెంచినవి కూడా ఇవ్వకపోయా. 4,000 కాదు, 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు 1 రూపాయి లేదు. వచ్చేది ఈ నెల, వచ్చే నెల వస్తుంది, వచ్చే నెల అవసరం నెల వస్తుంది అన్న. ఎవరికి వచ్చినాయన్నా ఇప్పటికీ మాకైతే రాసుకోపోయారు 2 సార్లు. ఒకసారి ఆడ పెట్టమంటే పెట్టినాం, మళ్ళీ ఒకసారి అప్లికేషన్ ఇచ్చి ఈ సేవలు పెట్టమంటే పెట్టినాం. ఇంతవరకు పిలిచింది లేదు, వచ్చింది లేదన్న. అది ఎవరికి వస్తున్నాయో అన్నది. తేడా ఉందా కేసీఆర్ ఉన్నప్పటికి ఇప్పటికి? తేడా ఉందన్న, ఎందుకు లేదు. అది కొంచెము టయానికి చేసినా చేయకున్నాము, కొంచెం నయమాల. ఈ అవారం ఉండకూడదు, అవారం అంత లేయలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కడు చూడాలి అవారం. చదువుకున్న పిల్లలు ఎవరు లేదు, అంత వేస్ట్ నా కొడుకులు అయిపోయారన్న. మంచి వాళ్ళకే దిగిరు, చెడ్డ వాళ్ళకే దిగురన్న. అప్పుడు బాగుందన్న. అప్పుడు ఎన్టీఆర్ ఉన్నప్పుడు, వాళ్ళు ఉన్నప్పుడు అదొక లెక్కతోటి ఉండే, పద్ధతితోటి ఉండే. వేరేనా? చాలా వేరేనా. వాళ్ళలాగా లేరు వీళ్ళు, వాళ్ళలాగా లేరు. వాళ్ళు ఎక్కడ తిరిగి మందిని మంచి చేద్దామా, ఎవరు బీదలకు పెడదామా, ఇందిరాగాంధీ కానీ ఎన్టీఆర్ కానీ అలా ఆ లెక్కలో ఉన్నారు. వీళ్ళు అట్లా కాదు. ఇవాళ ఒక ఎమ్మెల్యే ఎక్కిందంటే మళ్ళీ నెలకు చూడడానికి 2-3 బిల్డింగ్లు ఉండింటాయి. ఏం లేని ఈ హైదరాబాద్లోనే పోస్టులు వచ్చినాయి, 2-3 పెద్ద పెద్ద పోస్టులు చెప్పాను. అలాగప్పుడు ఏం గతి లేదు. ఇప్పుడు ఒక్కొక్కరికి 5 అంతస్తులు ఇల్లు, అంత పెద్ద ఇండ్లు. వచ్చిన బస్తు ఉట్టి 50 ఏళ్ళు అవుతుంది, మేము వచ్చి 45 ఏళ్ళు అవుతుంది. ఉండడానికి కోపలేదు. ఆ పూలు అమ్ముకోవాలి బతుక. జర్ర ముందుకు వెళ్తే పోలీసు వచ్చి పడినాడు. జర సెట్ వేసుకుంటే 3 సార్లు వీకిపోయారు. 12-15 వేలు వీడి చేపించుకుంటే. ఇంకేది ఎందుకన్నా కాంగ్రెస్ బెస్ట్.
మరి ఎట్లా ఎవరికి గెలిచే అవకాశం ఉంది ఇక్కడ ఉప ఎన్నికల? ఇప్పుడు ఎవరు పైసలు ఇస్తే అది గెలుస్తారు అన్న, అంతే. ఆ టయానికి ఒక బాటలు ఇస్తారు, ఇంత అన్నం పెడతారు, వాళ్ళ చుట్టూ తిప్పుకుంటారు. ఇక మళ్ళీ వేపించి ఆ మందు మార్పులు వేపించుకొని ఒక 100-500 చేతిలో పెడతారు. ఆ టయానికి వేస్తారు అంతే. ఎవరికి ఎట్లా అవసరం ఉందో అట్లా వాడుకుంటున్నారు మంది కూడా. జనాలు కూడా అట్లా అయింది. చాలు 20 రూపాయలు వస్తుంది అని కోటేస్తే పోతాం. మనం మళ్ళీ 5 ఏళ్ళు మనం బాధపడతాం, మనకు లేదు. మనం 1000 రూపాయలు వచ్చిన 5 ఏళ్ళు చూసుకుంటారు అంతే. మహారాజు లాంటి వాళ్ళు ఒక కోటర్ ఇస్తే, అలాంటి ఒక కోటర్ ఇస్తే తాగేసి ఓట్లు కుదురుతారు, అయిపోయి ఆ టయానికి అల్లెమ్మడి తిరిగి తర్వాత మనం తిరగాలి అల్లెమ్మటి. ఇప్పుడు మల్లెమ్మడి తిరుగుతారు, తర్వాత అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ మాగంటి గోపినాథ్ భార్యకి టికెట్ ఇచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే అవకాశం ఉందంటుంది. కరెక్ట్ అన్న. వాళ్ళకి వేయము వీళ్ళకి వేయము, కాకపోతే ఉట్టినన్నా ఇచ్చి పెడతాం, లేకపోతే వేస్ట్ అన్నా చేస్తాం. మేము మాత్రం ఓటు వేయం. అయ్యో ఏదలుచుకోలే అన్న, ఇసుకొచ్చిపోయింది మాకు. వాళ్ళు వచ్చినా చేయలేదన్న. అలా సస్తే నెత్తికి నిల్వ లేదన్న. నల్ల గవర్నమెంట్ నల్ల ఉండే పుట్టినప్పటి నుంచి ఈ మూలమల్పున ఈ బస్ స్టాండ్ ముందు నుంచి ఫస్ట్ నల్ల ఉండే ఆడొక కమిటీ వాళ్ళు ఉండే అంతే. బస్ పడ్డప్పుడు వాళ్ళనే మీకేసి రూపులో వస్తే ఒక చెంబు తీసుకుపోయి నెత్తిన తాను చెప్పి నీళ్ళు లేవన్నా. ఏ కాంగ్రెస్ వచ్చి, ఏ బీజేపీ వచ్చి, ఏ తెలంగాణ వచ్చి ఏం చేసేదని చెప్పు. నేను ఇంతకుముందు కూడా చెప్పిన అలా ఏమైనా వేసుకోండి, ఒక నల్ల పెట్టి రోడ్డు మీద సస్తే బత్తే నీళ్ళు కావాలి మంచం చెడ్డానికి. ఎండాకాలం వస్తే బిల్ల కొట్టుకుంటారు మందు, ఎవరు పట్టించుకునే లేదు. ఆ సందులు అంటారు, ఈ సందులు ఏ సందులు వేస్తే ముందు నువ్వు రోడ్డు నీళ్లు రోడ్డు వచ్చేటప్పుడు రావుతారు కదా. మంచి గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన ఫ్రీకి సాధన ఏమైనా లేకపోయారు, అది జరుపుకొని కట్టుకున్నారు. ఏ గవర్నమెంట్ గాయంతలు అలాగే వీకలేరు. రేపు పెద్ద పెద్ద వీళ్ళు ఏం చేస్తారన్న. వ్యవసాయం ఎవరు బతకాల్సింది, అంత కష్టం.